రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు లో ఫ్యాట్ స్వీట్ మరమరాల ఉండలు లేదా మరమరాల లడ్డూలు లేదా పఫ్డ్ రైస్ లడ్డూలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఉండలు పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. కావలసిన పదార్థాలు: తురిమిన బెల్లం 1 కప్పు, మరమరాలు 5 కప్పులు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, వాటర్ 1/2 కప్పు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక పాన్లో మరమరాలను వేసుకొని 1 లేదా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన మరమరాలు కొంచెం గట్టిగా క్రిస్పీగా తయారవుతాయి. పాన్ నుంచి వేరొక ప్లేట్లోకి తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత గ్రేట్ చేసుకున్న బెల్లాన్ని వేసుకుని 1/2 కప్పు వాటర్ వేసుకుని బాగా మరగనివ్వండి. బెల్లం కరిగిన తర్వాత బెల్లంలో ఏమైనా మురికి దుమ్ము ఉంటే కనుక బెల్లాన్ని కడగట్టుకోండి. బెల్లం బాగుంటే కనుక కంటిన్యూ చేయండి. ఇప్పుడు బెల్లం బాగా మెల్ట్ అయింది. ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడు పైన ఫోమ్ లాగా ఫామ్ అవుతుంది. ఇది రైట్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవడానికి అన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం వాటర్ వేసుకొని అందులో బెల్లపు సిరప్ను వేసుకుని ఉండ అవుతుంటే కనుక ఇది రైట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మరమరాలను వేసుకొని మరమరాలకు బెల్లం బాగా పట్టేలాగా కలుపుకోండి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ కనుక కరెక్ట్గా లేకపోతే ఉండలు సరిగా రావు. ఇప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని వేరొక ప్లేట్లోనికి తీసుకోండి. వేరొక ప్లేట్లోనికి తీసుకోవడం వలన త్వరగా చల్లారుతుంది కాబట్టి వేరొక ప్లేట్లోనికి తీసుకుంటున్నాము. మరీ ఎక్కువగా బాగా చల్లారిపోకుండా కొంచెం గోరువెచ్చగా ఉండగానే లడ్డూలను చుట్టుకోవాలి. లేదంటే ఉండలు సరిగా రావు. మనం లడ్డూలు ఎలా అయితే కొంచెం వేడిగా ఉన్నప్పుడు తయారు చేసుకుంటామో అలా అన్నమాట. ఒక 2 నిమిషాల పాటు చల్లారిన తర్వాత చేతులను కొంచెం వాటర్తో కానీ నెయ్యితో కానీ రబ్ చేసుకుని పెద్ద క్వాంటిటీలో మిక్చర్ని తీసుకుని ఇలా ఉండలాగా తయారు చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు బాగా వస్తాయి కాబట్టి మిశ్రమం వేడిగా ఉండేలా చూసుకోండి. చేతులకు తడి చేసుకుని లడ్డూలు చేస్తే ఈజీగా వస్తాయి. లేదంటే చేతులకు పాకం అంటుకుంటుంది. ఇలా మీకు నచ్చిన సైజులో ఉండలను తయారు చేసుకోండి. పాకం కన్సిస్టెన్సీ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. పాకం సరిగా రాకపోతే ఉండలు సరిగా రావు. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించగలరు. ఇలా ప్రతిసారి చేతిని వాటర్తో తడుపుకుని, అంటే మరీ ఎక్కువగా తడుపుకోకుండా ఒకసారి అలా రఫ్ చేసుకుని ఉండలను తయారు చేసుకోండి. ఇలా మొత్తం తయారైన తర్వాత ఈ ఉండలను రూమ్ టెంపరేచర్లో పెట్టి తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో భద్రపరచుకోండి. పాకంలో మరమరాలు వేసినప్పుడు పల్చగా ఉంటే కనుక మరికొన్ని మరమరాలను యాడ్ చేసుకోండి. అప్పుడు చిక్కగా అవుతుంది. అంతే, చూసారు కదా టేస్టీగా ఉండే మరమరాల ఉండలు. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.